కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని గోసంగి కాలనీలో భార్య లక్ష్మి తన భర్త శివను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసింది. శనివారం రాత్రి భర్త భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఈ హత్యకు దారితీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటనతో మృతుడి పిల్లలు అనాథలుగా మారారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని గోసంగి కాలనీలో భార్య లక్ష్మి తన భర్త శివను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసింది. శనివారం రాత్రి భర్త భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఈ హత్యకు దారితీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటనతో మృతుడి పిల్లలు అనాథలుగా మారారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. సంపత్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ భార్య భర్తను హత్య చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో నివాసం ఉంటున్న కోదండ శివ, అతని భార్య లక్ష్మి మధ్యలో నిన్న రాత్రి భోజనం చేసే సమయంలో గొడవకు పడ్డారు. చిన్నపాటి ఘర్షణ పడ్డారు. వారు ఆ ఘర్షణలో ఒక్కసారి భార్య లక్ష్మి శివపై కొడవలతో దాడి చేసింది. వెంటనే కొడవలతో దాడి చేసి పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. చిన్నపాటి ఘర్షణ గొడవ కారణంగానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వీరికి ఇద్దరు చిన్నారులు ఉండడంతో ఆ కుటుంబం విషాదంలో మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తండ్రి చనిపోవడము, తల్లి జైలుకు వెళ్లడం కారణంగా ఆ చిన్నారులు ఇద్దరు అనాథలుగా మారిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ భూపతి.